మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటమే కాదు అన్నారం బ్యారేజ్ కూడా డ్యామేజ్ జరిగిందన్నారు మంత్రులు ఉత్తమ్ కోమిటిరెడ్డి. ఈ భారమంతా ప్రజలు ప్రభుత్వంపైనే పడుతుందన్నారు. బాంబు దాడులను తట్టుకునేలా ప్రాజెక్టులను నిర్మిస్తారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అలా నిర్మించలేదన్నారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ అధికారులతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. One barrage pier foundation has sunk. Second, Annaram barrage lo cracks and leaks applied. So ipudu now see about the investigation, inquiry, the judicial inquiry, repair work. What is of serious concern is ఇది ఇప్పుడు బ్లాక్ 7 లో డిస్కవర్ అయింది, అదర్ బ్లాక్స్ లో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మరి ఎక్కువ బ్లాక్స్ లో ఇది అట్లనే ఉంటే సరే రీబిల్డింగ్ కాస్ట్ తో సహా ద ప్రాజెక్ట్ బికమ్స్ కంప్లీట్లీ ఇన్ఆపరేషనల్ ఆర్ లెస్ ఆపరేషనల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మీరు ఆ రిపేర్కి పెట్టే ఖర్చుతో అదనంగా మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన పెట్టుబడి ఇంట్రెస్ట్ పే చేయాలి కానీ మనకేమీ చుక్క నీళ్ళు వచ్చే అవకాశం అవపడదు. సో వీఆర్ హోపింగ్ దట్ ది ఫైనల్ డెసిషన్ అండ్ విల్ బి డన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ. ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంటుంది, క్యాబినెట్లో డిస్కస్ అయ్యి జరుగుతుంది. మరి ఇది ఒక డీప్ కన్సర్న్ ఉన్న విషయం నేను మనం చేస్తాను. బాంబుతో డ్యామేజ్ అనే విషయం కొంత ఇది ఇన్ఎక్స్ప్లికబుల్గా ఉంది. ఎందుకంటే నార్మలీ బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ అర్త్ క్వేక్స్ రెసిస్ట్ చేయడానికి కూడా కడడం జరుగుతుంది. యాక్చువల్లీ దే హ్యావ్ టు రెసిస్ట్ ఇన్ అర్త్ క్వేక్. మరి ఇంత బాంబు ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారు, అది ఇట్ ఇస్ టోటలీ డజంట్ లుక్ అప్రోప్రియేట్. ఇప్పుడు మీకు తెలవడానికి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ కాళేశ్వరం ఈజ్ అప్రాక్సిమేట్లీ 1,27,000 crores యాజ్ ఆఫ్ నౌ. ఓకే, మరి అది ఇంకెంత పెరుగుతుందో విల్ హావ్ టు సీ యాజ్ ఇట్ గోస్ అలాంగ్. విద్యాసాగరరావు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర బంధువు ఒప్పించి ₹1 కోటి ఎకరానికి ఇచ్చిన తుమ్మనేటి దగ్గర 152 కట్టితే గ్రావిటీతో ఎంటైర్ ప్రాజెక్టు అప్ టు చేవెళ్ల వికారాబాద్ వరకు ఇప్పటి వరకు 8 years బ్యాక్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఒక 38,000 అన్నాము, ఇంకో 20,000 కోట్లు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అవుతున్నాయి. అంటే ఈ వాంటెడ్లు చేసినా అతను ఇంజనీర్స్ ఏమైనా అడ్వైస్ తీసుకున్నా లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేసినా ఇది అసలు ప్రజలకు తెలవాలి. అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీ పోయి కింద పోయే వాటరు కింద 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడము అదొక తుకులకు చర్య. అది ఇంకా మీరు రాను ఇంకా కిందికి పోయి పోలవరం దగ్గర కట్టి మళ్ళీ 3 బ్యారేజ్ కట్టేవాళ్ళు. మీరు ఏంది పని అది? మీ ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు ఈఎన్సీగా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, సిఈలు ఉన్నారు, హరిరామ, మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి. మీరు యాక్చువల్గా నేను ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రేట్ క్వశ్చన్. ఇది మీ గవర్నమెంట్ అంటే అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటి అయినా వేరే కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ మనీ, వాళ్ళని కాపాడాలి మేము. ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది? ఏం చేసింది మీరు? ఇవాళ పియర్ కిందికి 1.2 మీటర్స్ 5 మీటర్లు దిగింది. అది దాన్ని రెక్టిఫై చేస్తుంటున్నాం. అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది. ఎప్పుడు ఎంత ఫ్లో వస్తుందో తెలియదు. ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవడి భరించాలి ఇవన్నీ తీసుకొని? ఇందులో అటువంటి కుట్రకోణం లేదు, బాంబులు పెట్టే పరిస్థితి లేదు. 10 TMCల నిల్లునంగల బాంబులు పెట్టేటువంటి ప్రతిభావంతులు ఈ దేశంలో లేరనేది స్పష్టం చేశారు. సో సాంకేతిక లోపం మళ్ళీ భవిష్యత్తు నిర్మాణం సంబంధించి మీరు గౌరవ పెద్దలు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మానస పుత్రిక మాకైతే సరే గౌరవ ప్రాజెక్టు చర్చ లేదని అడిగితే అది ఫ్లడ్ ఫ్లో కెనాల్ కింద వస్తుందని చెప్తాను, దీనికి సంబంధం లేదని. కానీ ఆనాడు అక్కడి నుంచి కూడా బస్సులు తీసుకొచ్చి దీని అంతా కూడా టూరిజం అంతా మొత్తం ఒక పెద్ద వ్యవస్థగా మార్చారు కదా. ఇవాళ ఇది ఆ ప్రయోజనం లేనప్పుడు దానికి సంబంధించినటువంటి మానస పుత్రిక పరిస్థితి ఏంది భవిష్యత్తుకు సంబంధించి? ఇన్ని వందల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి, మన లక్షల కోట్ల అవన్నీ జరిగిందంటలేం. కానీ ఇంత పెద్ద ధనం పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ ప్రాజెక్టు ఉపయోగపడబోతే ఆనాడు చెప్పారు పత్రికలు మనం చూసినాం. ఆసియా ఖండంలో, ప్రపంచంలో
ఇంత గొప్ప సిమెంట్ నిర్మాణం లేదు